హలో గాయ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది యాజ్ ఇట్ ఈస్గా కింద కమెంట్ చేయండి గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. సబ్స్క్రైబ్ చేయండి, అలానే గంట సింబల్ అలా కొట్టండి. మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి గాయ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటనుకుంటున్నారా? ముత్తంజన్. చూడండి, సో ముందుగా ముత్తంజన్ స్వీట్కి తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే బాదం పప్పు, ఇది వచ్చి సారపప్పు అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చి పెద్ద జనరల్ స్టోర్స్లో దొరుకుద్ది. ఇది వచ్చి కర్బూజ పప్పు, ఇది కూడా పెద్ద జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. మీ దగ్గర ఉన్న పెద్ద అంగిళ్ళల్లో ట్రై చేయండి. సో జీడిపప్పు ఇలా హాఫ్ చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చి ఎండు ద్రాక్ష, ఇది వచ్చి మిల్క్ మెయిడ్, నెస్లే మిల్క్ మెయిడ్ అని ఉంది ఇది. సో గీ తీసుకున్నాం మనం, నెయ్యి, తర్వాత తిరుమల పాలు అనమాట. 6 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, ఎందుకంటే గెస్ట్స్ వచ్చారు, వాళ్ళందరి కోసం చేపిస్తున్నా. ఇది వచ్చి బాదం మిల్క్ అండి. బై 1 get 1 తీసుకోండి, నా సజెషను. ఏంటంటే మనీ సేవ్ అయ్యే పర్పస్ మీద. సో ఇది పచ్చికోవా, స్వీట్ స్టాల్స్లో ఒక 1 day ముందే చెప్తే దొరుకుద్ది. ఇది వచ్చి చక్కెర, అంతే 3 kilos ఆఫ్ షుగర్ ఉంది. ఇది వచ్చి ఇలాచీ, యాలకుబుడ్లు అండి. ఇవి కూడా మనకి జనరల్ స్టోర్స్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇది వచ్చి బియ్యం అనుకోకండి, ఇది వచ్చి చిట్టి ముత్యాలు. ఈ స్వీట్ కేసి స్పెషల్ రైస్ ఐటమ్ అనమాట. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న పాలన్నీ ఇలా వేసుకొని నీట్గా పాలని అటు ఇటు అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ నీట్గా అటు ఇటు తిప్పుకోవాలి గ్యాస్, కింద అడుగంటకుండా. తర్వాత పాలు అనేది అడుగంటి ఇది అవుతుంది. సో దానికోసం అలా అవ్వకుండా నీట్గా ఇలా టాప్ టు బాటము, లెఫ్ట్ అండ్ రైట్ ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండండి కంటిన్యూస్గా, ఎక్కడ కూడా స్టాప్ చేయకండి గాయస్. ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూసారా పాలు ఎంత బాగా కుక్ అవుతున్నాయో. ఇలానే జాగ్రత్తగా వేడి చేసుకొని తర్వాత నూరగొచ్చే ముందుగా మనము చిట్టి ముత్యాలు చూపించాను కదా ఇందాక, ఆ చిట్టి ముత్యాలు అనేది కంప్లీట్గా ఇలా వేసేసుకోండి. ఒక 1 kilo తీసుకున్నాము. సో నెక్స్ట్ వేసుకున్నాక చిట్టి ముత్యాలు ఇలా నీట్గా రైస్ మొత్తం పాలకు పట్టి నీట్గా అలా ఇలా కింద అడుగంటకుండా, ఎక్కడ కూడా మాడిపోకుండా నీట్గా ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుతూనే ఉండాలి గైస్. చూసారా నురగలు వస్తుంది. సో తర్వాత మళ్ళీ బాగా నీట్గా అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. మరి ఈ స్వీట్కి గరిట అనేది ఖాళీగానే ఉండకూడదు, తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. చూసారా బొంగు వస్తుంది, తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా. అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. తర్వాత మనము ఇలాచి తీసుకున్నాక యాలకుల పొడి, అది మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకొని దాన్ని వేసేసుకొని నీట్గా ఇలా పాలకంతా పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే ఆ ఇలాచి ఫ్లేవర్ అంతా పాలల్లో కలుసుద్ది. నీట్గా తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి బాదం మిల్క్, నేను చూపించాను కదా బాదం పౌడరు, అది కూడా అలా వేసుకొని నీట్గా ఇలా అటు ఇటు తిప్పుకొని. నేను ఎందుకు చెప్పాను అంటే బై 1 get 1 మనకు మనీ పర్పస్ మీద, అంటే సేవ్ అవుద్ది మనీ. సో మనకి అడిషనల్గా కూడా ఉంటుంది, దానికోసమని నేను బై 1 get 1 ప్రిఫర్ చేశాను. సో ఇలా నీట్గా 2 వేసుకొని బాగా అటు ఇటు కలుపుకోండి. నెక్స్ట్ పచ్చికోవా, ఇది స్వీట్ స్టాల్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒక 1 day ముందుగా చెప్పేసా అంటే మనకి ఖచ్చితంగా వాళ్ళు తీసి పెట్టింటారు. సో అది కూడా పచ్చికోవా కూడా వేసేసుకొని అటు ఇటు తిప్పుకోండి. పచ్చికోవా ఎందుకు వేస్తారంటే చిక్కదనం కోసము, అలానే రుచి భలే ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎంత బాగా తేలుతుందో పైకి, కింద మనం చిట్టి ముత్యాలు వేసాం కదా, చూసారా ఎంత చక్కగా కుక్ అవుతుందో. అలా నురగలు వస్తూ సైడ్స్లో కావాలంటే మీరు గమనించండి ఎంత బాగా అది, అంటే దాన్ని ఏమంటారంటే బాగా చాలా చక్కగా కుక్ అయింది, అంటే చిక్కదనం, దాన్ని చిక్కదనం అంటారు అనమాట. అంత బాగా తేలుతుంది మీగడంటూ. మీగడ కూడా అలా అలా పైకి, మీరు ఎక్కడ కూడా స్టాప్ అనేది చేయకండి, గరిట అలా అలా తిప్పుతూనే ఉండండి అటు ఇటు. సో తర్వాత మనం షుగర్ అనేది వేసుకోవాలి. ఇలా షుగర్ కూడా వేసుకొని బాగా పాలకంతా పట్టేటట్టు షుగర్ని కూడా బాగా మిక్స్ చేయండి. తిప్పుతూనే ఉండాలి గైస్, మీరు గరిట తిప్పుతూనే ఉండండి అటు ఇటు, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలా. సో తర్వాత మనము గరిటతో కింద చిట్టి ముత్యాలు ఉన్నాయి కదా, అది తీసుకొని ఒకసారి చెక్ చేయాలి, మెతుకులు మెత్తగా అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి.
కుక్ అయిపోయాక సైడ్ తీసి పెట్టేసుకొని తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని దానిపైన పెనం పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం. ఇలా మనం ఫస్ట్లో చూపించినాం కదా ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అవన్నీ బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కర్బూజ పప్పు, సారపప్పు, ఎండు ద్రాక్ష ఇలా అన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ ఉన్నాను గైస్. హై ఫ్లేమ్ అయితే పెట్టకండి, ఎందుకంటే ఇవి మాడే అవకాశం ఉంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇవి చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి గైస్. అటు ఇటు ఇటు అటు తిప్పుతూనే ఉండండి. నెయ్యిలో చక్కగా ఇవి కానీ ఫ్రై అయ్యంటే మంచి టేస్ట్. ఆ ఫ్లేవర్ ఎటుంటుంది అంటే చేసుకొని మీరు తింటే తప్ప మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. సో వీడియోలో ఎలా చూపిస్తున్నాం అలానే తప్పకుండా ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇంటికి సడన్గా చుట్టాలు అనేది వచ్చేసారంతా. సో వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పి అన్న నేను చేస్తాను రాజు, రంజాన్ స్పెషల్ కదా, దానికోసం అని చెప్పి మనం ముత్తంజన్ అనే స్వీట్ నాకైతే బాగొచ్చు, చేస్తాను అని చెప్పారన్న. సో నేను కూడా కెమెరా తీసుకొని మొబైల్ ఫోన్ తీసుకొని సరే అన్న నేను వీడియో రికార్డ్ చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అదో చూసారా బ్రౌనిష్ అయ్యాయి. ఇటుగా బ్రౌనిష్ అవుతానే మనం కూడా ఈ స్టవ్ కట్టేసి ఈ ఫ్రై చేసుకున్న ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ముత్తంజంది, దాంట్లోకి వేసేసుకొని నీట్గా అటు ఇటు కలుపుకోవాలి గైస్. ఒకసారి చూడండి, ఇలా పైన అటు ఇటు తిప్పుకోండి నీట్గా, ఏం టెన్షన్ ఏం లేదు, నీట్గా అటు ఇటు కలుపుకోండి. సో తర్వాత మనం తీసుకోవాల్సింది, మనం స్టార్టింగ్లో నెస్లే మిల్క్ మేడ్ అని చూపించాం కదా, ఇది అది తీసుకొని ఓపెన్ చేసి చాలా బాగుంటుంది గైస్ నెస్లే మిల్క్ మేడ్. ఎందుకంటే చిక్కదనం వస్తుంది. మనం ఫస్ట్లో కోవా వేసాం కదా పచ్చికోవా, ఆ పచ్చికోవాకి ఈ నెస్లే మిల్క్ మేడ్ కూడా కలిసిందంటే అబ్బా ఆ టేస్ట్, ఆ రుచి, ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే తప్పకుండా ట్రై చేయండి. మీరే ఆ ఫ్లేవర్ని ఎలా ఉంది అనేది మీరే నాకు కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇలా నీట్గా రింగులుగా మొత్తం అంతా పట్టేటట్టు 50 to 70 మెంబర్స్కి చేస్తున్నాం గైస్. ఇది చుట్టాలు వచ్చారు సడన్గా వీకెండ్ అని చెప్పి, సో దానికోసం. సో ఇలా నీట్గా చూసారా ఎంత బాగుందో చూడండి. మీకు కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ అనేది ఆస్వాదించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, ఫ్రమ్ యూట్యూబ్లో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న గంట సింబల్ కొట్టి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నీ వస్తాయి. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. సో చూసారా అక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ పైన పచ్చికోవా అనమాట, మిల్క్ మేడ్ అంతా చాలా చక్కగా ఉంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ గైస్, ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ.